ఎవరైతే లింగారెడ్డి ప్రణీత్ రెడ్డి ఏదైతే ఇష్యూ సుత్తెతో తలపై వాది తండ్రి కొడుకు వేయడం జరిగింది. తల్లి ఇంకో కొడుకుని హైదరాబాద్ లో హాస్టల్లో చేర్చడానికి పోయిన తరుణంలో ఈ సంఘటన జరిగిందని చెప్తా ఉన్నారు. మరి నిజంగా కొడుకుని సుత్తెతో బాధాల్సినంత అవసరం ఏముండే అనుకోవచ్చు. ఇదే వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఇక్కడే జరిగింది, ఆ సంఘటన జరిగింది కూడా ఇక్కడే. ఇక్కడ నుంచి వాళ్ళ గ్రామం ఏదైతే ఉంటుందో ఆ విలేజ్కి తీసుకెళ్లడం జరిగిందని చెప్తా ఉన్నారు. ఇక్కడ లాకేషిర్ వాళ్ళు కొడుకు ప్రణీత్ రెడ్డిని ఎందుకు సుత్తెతో కొట్టాల్సి వచ్చింది, మానసికంగా ఏదన్నా మైండ్ సెట్ బాగలేదనుకోవచ్చా లింగారెడ్డిది. తండ్రి కూడా చెప్తా ఉన్నాడు, వాళ్ళ తాతతో మంచి అనుబంధం ఉండేది, నా మన్మంతో నాకు మంచి సంబంధం ఉండేది, చాలా మంచిగా ఉండేటోడు, మరి ఆ రోజు ఏం జరిగిందో అర్థం అవట్లేదని తండ్రి కొడుకును సుత్తెతో బాధించాలి అంటే మైండ్ సెట్ ఏదన్నా అంటే ఆయనకి ఏదన్నా మతిసిమ్మితం లేదనుకోవచ్చా. వైఫ్ లేని తరుణంలోనే మరి కొడుకును కొట్టాల్సిన ఎవరైతే ప్రణీత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ప్రణీత్ రెడ్డిని అంత దారుణంగా కొట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది. నల్గొండలో చాలా ఘోరమైన దారుణం అనుకోవచ్చు ఈ సంఘటన. అంటే ఎవరైతే లింగారెడ్డి ఉన్నారో లింగారెడ్డి కొడుకును వేయడం అనేది చాలా దారుణం. ఈ సూర్యవంశీ కాలనీ ఏదైతే ఉందో ఇది చివరికి ఉంది ఇల్లు, ఇది ఒకటే ఇల్లు ఉంది, పక్కనంతా ఖాళీ స్పేస్ ఉంది కాబట్టి ఎవరు ఇక్కడికి వచ్చి చూసేంత కూడా ఉండదు. ఇది నైట్ లో జరిగింది. మరి ఒకసారి వీళ్ళు ఏ విలేజ్కి అయితే వెళ్ళారో ఒకసారి అక్కడికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి. హాయ్ హలో వెల్కమ్ టు E960 TV. నేను మీ సంతోష్. మనం ఈరోజు నల్గొండలో ఉన్నాం. నల్గొండ సూర్యవంశీ కాలనీ రోడ్ నెంబర్ 6లో ఉన్నాం. ఇక్కడ ఎవరైతే లింగారెడ్డి ప్రణీత్ రెడ్డి ఏదైతే ఇష్యూ సుత్తెతో తలపై వాది తండ్రి కొడుకుని చేయడం జరిగింది, మనం ఇప్పుడు ఏదైతే ఆ సంఘటన జరిగిందో ఆ ప్రదేశంలోనే ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ తల్లి ఇంకో కొడుకుని హైదరాబాద్లో హాస్టల్లో చేర్చడానికి పోయిన తరుణంలో ఈ సంఘటన జరిగిందని చెప్తా ఉన్నారు. మరి నిజంగా కొడుకుని సుత్తెతో బాధాల్సినంత అవసరం ఏముండే అనుకోవచ్చు. అసలు కొడుకుని సుత్తెతో బాధిన తర్వాత తండ్రి కూడా పురుగుల మందు అని చెప్తా ఉన్నారు. ఇదే వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఇక్కడే జరిగింది, ఆ సంఘటన జరిగింది కూడా ఇక్కడే. ఇదే వాళ్ళ ఇల్లు. మరి ఇక్కడ వాళ్ళే చేసుకున్నారా లేదంటే ఇంకెవరన్నా ఏమైనా జరిగిందా ఏంటి అనేది కన్ఫ్యూజన్గా ఉంది. ఇక్కడ నుంచి వాళ్ళ గ్రామం ఏదైతే ఉంటుందో ఆ విలేజ్కి తీసుకెళ్లడం జరిగిందని చెప్తా ఉన్నారు. ఇక్కడ లాకేషిర్ వాళ్ళు ఇక్కడ బండి ఉన్నాయి. ఇక్కడే ఎవరైతే వాళ్ళ భార్య హైదరాబాద్కి వెళ్ళి వచ్చేలోపు మార్నింగ్ వెళ్ళి ఇంకో కొడుకుని అక్కడ హాస్టల్లో జాయిన్ చేసి వచ్చేద్దామన్న తరుణంలో ఈ సంఘటన జరిగిందని చెప్తా ఉన్నారు. మరి తండ్రి ఎందుకు ఎవరైతే లింగారెడ్డి ఎవరైతే ఉన్నారో కొడుకు ప్రణీత్ రెడ్డిని ఎందుకు సుత్తెతో కొట్టాల్సి వచ్చింది, మానసికంగా ఏదన్నా మైండ్ సెట్ బాగలేదనుకోవచ్చా లింగారెడ్డిది, ఏమైంది అనుకోవచ్చు. ఎవరైతే వాళ్ళ తండ్రి కూడా చెప్తా ఉన్నాడు, వాళ్ళ తాతతో మంచి అనుబంధం ఉండేది, నా మన్మంతో నాకు మంచి సంబంధం ఉండేది, చాలా మంచిగా ఉండేటోడు, మరి ఆ రోజు ఏం జరిగిందో అర్థం అవట్లేదని చెప్తా ఉన్నారు. నిజంగానే తండ్రే సుత్తెతో బాధింది అనుకోవచ్చా లేదంటే ఇంకేమన్నా జరిగినాయి అనే అనుమానాలు మాత్రం చాలా ఉన్నాయి. ఇదే ఇల్లు, ఒకసారి ఆ లోపల చూపించే ప్రయత్నం చేయి, ముందుకెళ్ళు, అక్కడికి వెళ్ళు. మరి తండ్రి కొడుకును సుత్తెతో బాధించాలి అంటే మైండ్ సెట్ ఏదన్నా అంటే ఆయనకి ఏదన్నా మతిసిమ్మితం లేదనుకోవచ్చా. జూనియర్ లైన్మెన్గా వర్క్ చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. మరి వైఫ్ లేని తరుణంలోనే మరి కొడుకును కొట్టాల్సిన ఎవరైతే ప్రణీత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ప్రణీత్ రెడ్డిని అంత దారుణంగా కొట్టేసినంత అవసరం ఏమొచ్చింది తండ్రికి, అసలు ఏమైంది అనుకోవచ్చు. అసలు ఏంటి అనేది ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఇక్కడ నల్గొండలో చాలా ఘోరమైన దారుణం అనుకోవచ్చు ఈ సంఘటన. అంటే ఎవరైతే లింగారెడ్డి ఉన్నారో లింగారెడ్డి కొడుకును చేయడం అనేది చాలా దారుణం. ఎందుకంటే ఈ కాలనీలో కూడా ఇది చివరికి ఉంది ఇల్లు. ఇక్కడ మరి ఎవరన్నా అంటే అది జరిగినప్పుడు మరి నిజంగానే సుత్తెతో బాధి కొట్టి అనుకోవచ్చా ఏమనుకోవచ్చు. ఒకసారి నేను మీకు అది సరే పక్క వాళ్ళు ఎవరైనా మాట్లాడతారా ఏంటి ఒకసారి అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే అందరూ ఎందుకంటే ఎవరికి తెలియదు కాబట్టి ఇక్కడ ఇంట్లో జరిగిన విషయం ఎందుకంటే ఈ ఇల్లు పక్కన చుట్టుపక్కల ఎక్కడ ఇల్లు లేవు. ఎందుకంటే ఈ ఒక్క ఇల్లు మాత్రమే ఈ సూర్యవంశీ కాలనీ ఏదైతే ఉందో ఇది చివరికి ఉంది ఇల్లు, ఇది ఒకటే ఇల్లు ఉంది, పక్కనంతా ఖాళీ స్పేస్ ఉంది కాబట్టి
ఎవరు ఇక్కడికి వచ్చి చూసేంత కూడా ఉండదు. ఇది నైట్లో జరిగింది, మరి ఆఫ్టర్నూన్ జరిగిందా అనే విషయాలు ఒక క్లారిటీ అయితే లేవు. కాబట్టి ఒకసారి వీళ్ళు ఏ విలేజ్కి అయితే వెళ్ళారో ఒకసారి అక్కడికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.